Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే చాలు, ఇక మన ఇంట్లోకి ధనం వస్తుంది, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాదు రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసినట్లు అయితే గనక సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్రభూ పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 hours. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. అలానే మన ఇంట్లో దృష్టి దోషం, నరదృష్టి, చెడు కన్ను యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది. అంటే ఈ రోజుల్లో చెడు కన్ను అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. అంటే మనం కాస్త ఎక్కువగా బ్రతికిన, అంటే మంచిగా డబ్బు ఉన్నా, మంచిగా సంపాదించిన, ఆరోగ్యంగా ఉన్నా, అందంగా ఉన్నా సరే ఇరుగు పొరుగు వారు చూస్తూ అంటే ఓర్చుకోలేని వారు కూడా అధికంగానే ఉంటారు. నిజానికి మనం ఎదిగితే చూసి ఆనందపడే వారికన్నా ఎదగకుండా ఆపడానికి ఉండేటటువంటి అంటే ఎదగకుండా అడ్డుకునేటటువంటి వ్యక్తులే అధికంగా ఉంటారు. వారి ఏడుపే మనకు ఏదో ఒక రోజు శాపంగా మారుతుంది. వారు ఏడ్చి అంటే ఎక్కువగా అంటే వీరు బాగున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు అంటూనే ఉంటారు. కానీ వారి ఆ మాటను అనడం పక్కన పెట్టి వారు కష్టపడి పైకి రావాలి అనేటటువంటి ఆలోచన తక్కువ, ఎదుటివారు పడిపోతే నవ్వాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువ. కనుక అలాంటి చెడు కన్ను నుండి, చెడు దుష్టశక్తుల నుండి, దుష్ప్రభావాల నుండి నెగిటివ్ ఎనర్జీ అంటాము దానినే. ఆ నెగిటివ్ ఎనర్జీ చాలా భయంకరమైనటువంటిది అని శాస్త్రాలు అంటే చెబుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది నెగిటివ్ ఎనర్జీ లేదు అంటూ ఉంటారు, కానీ అది అవాస్తవం మాత్రమే. ఎందుకంటే మనం మంచి ఎంతుంది అని నమ్ముతున్నామో చెడు కూడా అంతే ఉంది. అలానే పాజిటివ్ ఉంది అని ఎలా నమ్ముతున్నామో నెగిటివ్ కూడా ఉంది అని అలానే నమ్మాల్సి ఉంటుంది. అయితే మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగించుకొని మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే ముందు నరదృష్టిని తొలగించుకోవాలి. నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. ఆ నరదృష్టిని తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన అందరికీ తెలిసినదే, ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అని. అలానే ఆదివారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అని మనకు తెలిసినదే. ఆదివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన సమస్త పాపాలను తొలగిస్తుంది, సమస్త పాపాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది. ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. అంటే సృష్టికి వెలుగుని ఇచ్చేటటువంటి సూర్య భగవానునికి ఆదివారం అంటే ఇష్టం. అందువల్ల పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో ఎన్నో నియమాలను పాటించేవారు. ఆదివారం రోజుల్లో ఎంతో ప్రత్యేక పూజలు చేసేవారు. ఆదివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. కనుక ఈ ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆదివారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మన పాపాలు, దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మన దృష్టి తొలగిపోవటంతో పాటు సూర్య భగవానుని అనుగ్రహంతో ఉద్యోగంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి. డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులు తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కనుక ఆదివారం రోజుల్లో ఈ చిన్న పరిహారాలు చేసినట్లు అయితే
మన పాపాల నుండి ఖచ్చితంగా బయటపడవచ్చు. అంతేకాదు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఆదివారం అంటే అంతటి పవిత్రమైనటువంటిది. ఈ ఆదివారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తాయి కనుక ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండి వస్తుంది. అంతేకాదు మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ప్రతి ఒక్కరూ కూడా అంటే కొన్ని పాటించే నియమాలపై ఆధారపడి ఉంటుంది. గుమ్మం దగ్గర మనం కొన్ని అంటే నియమాలు పాటించి కొన్ని పరిహారాలను చేసినట్లు అయితే ఇంట్లోకి చెడు రాకుండా మంచి మాత్రమే వస్తుంది. గుమ్మం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక అయితే ఈ గుమ్మం దగ్గర మనం చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యలను తొలగించి దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అందువల్ల ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే ఇక సమస్త పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. గుమ్మం పక్కన ఇది కాల్చటం వల్ల మన ఇంట్లోకి దరిద్రం రాదు, జ్యేష్ఠాదేవి కూడా తొలగిపోతుంది. గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే సరిపోతుంది. అయితే ఆదివారం రోజున గుమ్మం దగ్గర కాల్చేటటువంటి ఇది ఏదైతే ఈ యొక్క వస్తువు ఉందో అది ఖచ్చితంగా చాలా శక్తివంతమైనటువంటిది. ఆ యొక్క అంటే మనం గుమ్మం దగ్గర కాల్చే కొన్ని పదార్థాలు అనేవి ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించేవి అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఆదివారం రోజుల్లో గుమ్మం దగ్గర ఇది కాల్చటం వల్ల ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాలు నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. ఘోరమైనటువంటి పిచాచలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది. ఇక రేపు ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటిది. ముఖ్యంగా ఆదివారం మనకు అంటే పౌర్ణమికి అంటే ముందు వస్తున్న ఆదివారం కనుక ఈ ఆదివారానికి చాలా శక్తులు ఉంటాయి. మనకు ఆదివారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది. అందులో ఈ ఆదివారం పౌర్ణమి కంటే ముందు వస్తుంది. దానితో పాటు మనం ఈ రోజుల్లో డబ్బు సమస్యను చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నాము. కొంతమంది ఎంత సంపాదించినా సరే మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా బాధపడుతూ ఉంటారు. అవసరానికి అత్యవసరానికి డబ్బులు చేతిలో లేక డబ్బు చేతిలో లేకపోవటం వల్ల అప్పులు చేయటం, ఇక అప్పుల సమస్యలు పెరిగిపోవటం, వడ్డీనే కట్టలేకపోవటం, అప్పులు ఎలా తీర్చాలా అని బాధపడటం, ఇలా చాలామంది అనేక రకాల డబ్బు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాదు ఈ రోజుల్లో ఏ సమస్య అయినా ముఖ్యంగా డబ్బుతో ముడిపడి ఉంటుంది. చేతిలో డబ్బు లేకపోవడం ఒకటే అన్ని సమస్యలకి మూలంగా మారిపోతుంది. కనుక ఈ డబ్బు సమస్యను తొలగించుకోవాలి అంటే ముందు జ్యేష్ఠాదేవి సమస్యను అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు జ్యేష్ఠాదేవిని తొలగించిన వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. జ్యేష్ఠాదేవిని ముందు తొలగించుకోవాలి. ఇలా జ్యేష్ఠాదేవిని తొలగించుకుంటే గనక సమస్త పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ధనవంతులుగా మారుతారు. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి రాకతో సంపద పెరుగుతుంది. కనుక రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి. అది ఏమిటి అంటే కనుక ముందుగా మనం ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి. ముఖ్యంగా రాత్రి సమయంలోనే చేయాలి. ఆదివారం రోజున తప్పకుండా ఆదివారం రోజున మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఎందుకంటే ఆదివారం రోజుల్లోనే దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఆదివారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ముఖ్యంగా పూర్వకాలంలో అయితే ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉండేది. ఆదివారం రోజుల్లో ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారం తినకపోయేవారు. అలానే ఆదివారం రోజుల్లో బూజు దులపటం వంటివి చేసేవారు కాదు. అంటే ఇల్లుని శుభ్రం చేయటం, బూజు దులపటం వంటివి చేసేవారు కాదు. ఆదివారం రోజుల్లో తప్పకుండా స్నానం అనంతరమే వంటను చేసేవారు. ఇలా చాలా నియమంగా ఉండేవారు ఆదివారం రోజుల్లో. ఎందుకంటే ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం కనుక ఆదివారం చేసేటటువంటి పూజలు పరిహారాలు
దరిద్రాన్ని తొలగిస్తాయి కనుక ఆదివారం రోజుల్లోనే ఈ పరిహారాన్ని చేసి అంటే ఇలాంటి నియమాలు పాటించేవారు. అలానే ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు దరిద్రాన్ని తొలగిస్తాయి కనుక ఆదివారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిదిగా నిలిచిపోయేది. మరి ఈ ఆదివారం రోజున మనం గుమ్మం పక్కన ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆదివారం రోజున మనం ఈ పరిహారాన్ని సాయంత్రం సమయంలోనే చేయాలి, రాత్రి సమయంలోనైనా చేయవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాలే మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక. ఇక ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇక ఆదివారం తప్పకుండా సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించాలి. అంటే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నిండుగా స్వచ్ఛమైన అంటే మంచి నీరుని తీసుకొని, అంటే పరిహారానికే కదా ఏ నీరైతే ఏంటి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇది పొరపాటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏది చేసినా నమ్మకంతో చేయాలి, మంచిగా చేయాలి, అప్పుడే మంచి ఫలితం వస్తుంది. ఇక మంచి నీరుని తీసుకొని ఒక మందారం పువ్వుని తీసుకోవాలి. మందారం పువ్వులో ఎరుపు రంగు మందారం పువ్వుని మాత్రమే తీసుకోవాలి. అదేంటి పువ్వు ఎరుపు రంగులోనే ఉంటుంది కదా అనుకుంటున్నారా? కాదు. ఈ రోజుల్లో చాలా రకాల రంగురంగుల మందారం పుష్పాలను చూస్తూనే ఉన్నాము. ఎన్ని రంగుల పుష్పాలు ఉన్నా సూర్య భగవానునికి మాత్రం ఎర్రటి పుష్పాన్ని మాత్రమే అంకితం చేయబడింది కనుక ఎర్రటి పుష్పాలతో పూజించిన వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది. అలానే అనవసరమైనటువంటి కోపం తొలగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే అవి కూడా తొలగిపోతాయి. కనుక ఆదివారం రోజున ఈ పరిహారాన్ని అంటే ఎర్రటి పుష్పం వేసి, అంటే ఒక రాగి చెంబులో నీటిని పోసి అందులో ఒక ఎర్రని మందారం పువ్వుని వేసి తరువాత ఆద్యాన్ని సమర్పించాలి. ఎలా ఆద్యం సమర్పించాలి అంటే తూర్పు వైపుకి తిరిగి, మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్కకి నీరుని పైనుండి దారను పోసినట్లుగా పోయాలి. ఇలా ఆద్యం సమర్పించటం వల్ల మనకు ఉండే సమస్త పాపాలు తొలగిపోతాయి. దానితో పాటు అంటే ఇంట్లో తులసి మొక్క లేని వారు ఏం చేయాలి అంటే తూర్పు వైపుకి తిరిగి ఏవైనా చెట్లు ఉన్నా పోయవచ్చు, లేదంటే అంటే ఖాళీ నేలపైన కూడా పోయవచ్చు. ఇలా ఆద్యం సమర్పిస్తున్న సమయంలో మనస్సులో మాత్రం సూర్య భగవానుని యొక్క అష్టకం వస్తుంటే చదువుకోండి. లేదు మీకు ఏది రాదు అంటే ఓం ఆదిత్యాయ నమః లేదా తులసియే నమః అనుకుంటూనైనా ఆద్యాన్ని సమర్పించవచ్చు. ఇలా చేసి ఇక సంధ్యా సమయంలో మనం ఈ పరిహారాన్ని చేయాలి. దీనికోసం మనం ఒక మట్టి పాత్రను తీసుకోండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పరిహారం చేస్తున్నాము అంటే మట్టి పాత్ర లేదా గాజు పాత్రను మాత్రమే ఉపయోగించడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకు అంటే మనకు మట్టి పాత్రలో చేసే పరిహారాలే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, లేదా గాజు పాత్ర నెగిటివిటీని ఆకర్షించుకుంటుంది. కనుక మట్టి లేదా గాజు పాత్ర ఈ రెండింటిలో ఏదో ఒక దానిని తీసుకోండి. తరువాత ఆ మట్టి పాత్రలో కొన్ని మిరియాలను వేయండి. మిరియాలు శుక్రుడికి చాలా ఇష్టం, నల్లగా ఉంటాయి కనుక మిరియాలను మనం వేయటం వల్ల శుక్రుడి యొక్క దుష్ప్రభావాలు కావచ్చు, గ్రహాలలో శుక్రుని యొక్క ప్రభావం వల్ల చాలామంది జీవితంలో ఎఫెక్టెడ్గా ఉంటారు. అంటే జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక మిరియాలను వేసి అందులోనే 2 లవంగాలను వేసి అందులోనే ఒక బిర్యానీ ఆకుని వేయండి. ఈ బిర్యానీ ఆకు అనేది మన కోరిక ఏదైనా ఉంటే, మన మనస్సులో ఒక కోరిక అనుకున్నాం అనుకోండి, ఆ కోరికను నెరవేర్చే శక్తి ఉంటుంది బిర్యానీ ఆకుకి. అంటే బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనటువంటిది. బిర్యానీ ఆకుని మనం అంటే ఇందులో వేసి కాల్చటం వల్ల ఖచ్చితంగా మనకు ఉండే కష్టం బూడిదైపోతుంది. అందులో కొన్ని కర్పూరం బిళ్ళలను వేయాలి. కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించాలి. ఇలా రేపు ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు కానీ, ఇంటి హాల్లో కానీ, కిచెన్లో కానీ ఇది వెలిగించవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత వచ్చిన ఆ బూడిదను కొద్దిగా నీటిని పోసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు, లేదా ఆ బూడిదను ఎక్కడైనా చిన్న గొయ్యిని తీసి అందులో వేసి పైనుండి మట్టిని కూడా కప్పవచ్చు. ఇలా ఎవరైతే రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చి ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. తెలుసుకున్నారు కదా. రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.